జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవద్గీతలోని ఇంకొక గొప్పతనాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా ఒక భగవాన్ మనకు లోకానికి అందించినటువంటి శ్లోక పరిచయంతో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైనా సరే యదా యదా ధర్మస్య, ఎప్పుడైనా సరే ధర్మాన్ని నిలబెట్టేదానికి భూమి మీదకి నేను సాకార రూపం తీసుకొని వస్తానంటున్నాడు, మనిషి రూపం తీసుకొని వస్తానంటున్నాడు. అలాగే ఇంకేం చెప్తున్నాడు, సాధువులు రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి. కాబట్టి చూడండి, భగవానుడు ప్రతిసారి యదా యదాహి, ఒకరోజు కాదు, ప్రతిసారి కూడా భూమి మీదకి ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందంటే అప్పుడు వస్తానని ఈ వాక్యం గారు చెప్తున్నాడు. అలాగే ఈరోజు మనం తెలుసుకోవాల్సిందండి, భగవద్గీతలో ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఎవరికి అవసరము, ఎవరికి అవసరం అంటే పిల్లలకి అవసరమా, పెద్దవాళ్ళకి అవసరమా, నడి వయసుకు అవసరమా, ఇంకా పెద్ద వయసు అయిపోయి వాళ్ళకి అవసరమా, ఎవరికి అవసరం? ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. సూర్యుడు చంద్రుడు మనకి పెద్దవాళ్ళకి ఇస్తే సరిపోద్దా, అందరికి అవసరమా, లేకపోతే ఒకళ్ళు చిన్నపిల్లలకి సరిపోద్దు లేకపోతే చెట్లకు కావాలి మనకు అక్కర్లేదు అనుకుంటామా? సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా సూర్యుడు చంద్రుడు కావాల్సిందే. అలాగే శ్రీమద్ భగవద్గీత బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి వినాలి. అలాగే చివరి క్షణం వరకు మనిషి ఎప్పుడైతే మరణం ఆసన్నం అవుతుంది చూసారా, ఆ క్షణం వరకు కూడా భగవద్గీతని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, భగవద్గీత పఠనం చేయాలి, భగవద్గీతలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు తెలుసుకుంటూ మన జీవితాన్ని సాగించాలి. అంటే దీన్ని బట్టి నో ఎండింగ్, అంటే దీనికి చివరి ముగింపు అనేది లేదు భగవద్గీతకి. ప్రతి వారు ప్రతి నిత్యము ప్రతిరోజు కనీసం ఒక శ్లోకంలో ఒక అర్థానైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ చేసినప్పుడు మార్పు అనేది మనకి, ఇప్పుడు ఒక్కసారి చెట్టు ఎదగదు, ఒక్కసారి ఎదుగుతుందా, మొక్క విత్తనం వేస్తావు, విత్తనం వేసినాక ఎన్నో టైం ఒక్కొక్క చెట్టు అయితే సంవత్సరాలు పట్టిద్ది, ఒక్కొక్క చెట్టు రోజుల తరబడి వస్తుంది. అలాగే ఈ భగవద్గీత అనేది ఎప్పుడైతే నువ్వు ఒక శ్లోకంతో మొదలు పెట్టావు అంటే అది ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఒక్కొక్క అధ్యాయం వచ్చేసరికి ఒక్కొక్క లాభాన్ని తెలియజేస్తుంది భగవద్గీత. దీనికి ముందుకెళ్తాడు మనం తెలుసుకుందాం. రెండోది, ఈ భగవద్గీత పశు పక్షాదులకు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే భగవద్గీత పారాయణం జరుగుతుందో, ఎక్కడైతే పారాయణం చేస్తారో ఆ ఇంట్లో సకల దేవతలు కూర్చొని వింటారు. అసలు ఆ ఇల్లు గంగా నదితో సమానం చెప్తున్నాడు శాస్త్రం. ఆ ఇంటికి నువ్వు గంగా నదికి పోయి ప్రత్యేకించి మునకలు వేయాల్సిన అవసరంలా. ఎక్కడైతే భగవద్గీత పారాయణ జరుగుతుందో, భగవద్గీతను వింటున్నావో, భగవద్గీత గురించి తెలుసుకుంటున్నావో, ఆ ఇల్లు గంగా నదిలో, గంగా నదితో సమానం. గంగా అంత పవిత్రమైనమాట ఆ స్థలం కూడా. ఎందుకంటే దేవతలు నిలవే ఉంటారు భగవద్గీత జరిగే దగ్గర, భగవద్గీత పారాయణ జరిగే దగ్గర. కాబట్టి ఈ విధంగా మనకి భగవానుడు భగవద్గీత గురించి తెలియజేశాడు. అలాగే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భగవద్గీత చిన్నపిల్లల నుంచి ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఈ భగవద్గీతలో ఒక మంచి విషయాలు, చాలా మంచి విషయాలు ఉన్నాయి. విషాద యోగం, అర్జున విషాద యోగం అనేది మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాము. రేపు ఒక్కొక్క వాక్యం గురించి కూలంకుషంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అర్జున విషాద యోగం. ఈ అర్జున విషాద యోగం ఎవరైతే బాగా చదువుకుంటారో, బాగా తెలుసుకోగలుగుతారో, ఆ పారాయణం చేయగలుగుతారో వాళ్ళకి ఏం చెప్తుందంటే ఫలశ్రుతి ఒకటి ఉంటుంది. మనకి ప్రతిదానికి ఒక లాభం. మనం అడుగుతాం, ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం ఒక పనికి ఏదైనా దేనికైనా వెళ్తాం, మనకేంది లాభం, ఏదో ఒకటి వింటాం, మనకేంది లాభం, ఒకటి చేయాలని మనకేంది లాభం అంటాం, ప్రతిదానికి లాభం. అలాగే దీని లాభాన్ని కూడా వివరించాడు. అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయం చదివినందువల్ల మనకి పూర్వ జన్మ స్మృతి కలుగుద్ది అంటాడు. అంటే గత జన్మ స్మృతి అంటే ఏంది, మన ఆత్మకి తెలియజేస్తుంది. ఏమని, నువ్వు ఏం చేసావు, నువ్వు ఏం చేయాలో. ఎప్పుడైతే మనమేమో ఎట్లా వస్తాం భూమి మీదకి, మనం భూమి మీదకి వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచే భగవంతుని ప్రార్థించుకుంటాం. ఏమని ప్రార్థించుకుంటామంటే, తండ్రి నాయన నేను ఈసారి మళ్ళీ నీ పాదాలే శరణు కోరుకుంటాను,
భూమి మీదకి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఎన్నో తప్పులు చేశా, మళ్ళీ ఈ గర్భవాసాన్ని అనుభవిస్తున్నాను, గర్భంలో ఉంటున్నాను. ఈ గర్భంలో ఉన్నటువంటి వీటి వల్ల, ఆ గర్భంలో కుట్టే పురుగుల వల్ల ఏమనుకుంటాడు తెలుసా మనుషులు, ఆ చిన్న చిన్న పురుగులు ఆ శరీరాన్ని బాధిస్తుంటే, ఇక నేను జన్మలో తప్పు చేయను, నీ యొక్క పాదాలకే శరణు వేడతాను, నాకు ఇక జన్మ లేకుండా చేయి స్వామి, నీ యొక్క సన్నిధానికి చేరుకుంటానని ఎన్నో మొక్కులు మొక్కుతాడు. ఎక్కడ? గర్భంలో ఉండగా. ఎప్పుడైతే బయటికి వచ్చాడో, ఎప్పుడైతే పేగు కత్తిరించబడిందో, ఒక్కసారే గత జన్మ స్మృతి ఎగిరిపోతుంది అన్నమాట. ఎగిరిపోవడం వల్ల అన్నీ మర్చిపోయి ఇహపరలోకంలో పడిపోతాడు. కాబట్టి మనిషికి ఇలాంటి స్మృతి మళ్ళీ తిరిగి రావాలి అంటే తను వచ్చిన ఉద్దేశం తెలుసుకొని, తను యొక్క ఖచ్చితమైన ఏ పనిలో గాడిలో పడాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క అర్జున విషాద యోగం అనేది యోగం చదివినందువల్ల పూర్వజన్మ శృతి కలిగి, తను ఇంతకుముందు జన్మలో ఏదో పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ అదే స్థితికి వచ్చేస్తాడు. వచ్చి తన స్థితిని తెలుసుకొని, లేదు గత జన్మలో ఇంకేదన్నా పాండిత్యం, ఇంకేదన్నా చేసుంటే మనసు అటువైపుగా నడిపించి తన జీవనాన్ని, తన ఆలోచనను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి ఈ మొదటి అధ్యాయం వల్ల జరిగే ఫలితం ఇది. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి శ్లోకం నుంచి కొన్ని మనకి ఈ శ్లోకం మనకి దేనికి ఉపయోగపడుతుంది, ఈ శ్లోకం వల్ల మనం దీన్ని అన్వయించుకొని ఏం చేయగలం అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను.